విటమిన్ డి అనేది మన శరీరానికి చాలా అవసరం. విటమిన్ డి వల్ల ఎముకలకి ఉపయోగమే కాకుండా మన చర్మం అనేది ఎక్కువగా ఎంగుగా కనిపించడానికి ఉపయోగపడుతూ ఉంటుందంట. అయితే మన శరీరానికి విటమిన్ డి అనేది ఎందుకు అవసరం? దాని గురించి తెలుసుకుందాము. విటమిన్ డి మన శరీరానికి ఎముకల్లో ఉపయోగపడుతూ ఉంటుంది. అదే విధంగా మన శరీరానికి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది పెంచుతూ ఉంటుంది. అలానే మన శరీరానికి కాల్షియం ఎక్కువగా ఉండేలా కూడా ఉపయోగపడుతూ ఉంటుందంట. అదే విధంగా మన బ్రెయిన్ అంటూ చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కువగా చెప్పాలంటే మన చర్మం ఎప్పుడూ కాంతివంతంగా ఉంటుందంట విటమిన్ డి వల్ల. అసలు విటమిన్ డి అనేది ఎలా వస్తుంది? సూర్యరశ్మి ద్వారా ముఖ్యంగా వస్తూ ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే సూర్యకాంతి తగిలినట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆహారం ద్వారా అయితే పాలు, గుడ్లు సొన, చేపలు, మష్రూమ్స్ తినడం వల్ల విటమిన్ డి అనేది వస్తూ ఉంటుంది. ఇంకా విటమిన్ డి లేకపోతే మన శరీరానికి డాక్టర్‌ని సంప్రదించినట్లయితే విటమిన్ డి టాబ్లెట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఒకవేళ మన శరీరానికి విటమిన్ డి అనేది సరిగ్గా లేకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలొస్తాయో తెలుసుకుందాము. అయితే విటమిన్ డి సరిగ్గా లేకపోతే ఎక్కువగా జుట్టు రాలడం కానీ, ఎప్పుడూ నీరసంగా ఉండడం కానీ, ఎముకల్లో బలం తగ్గిపోవడం, అయితే మన బాడీలో కాల్షియం తగ్గిపోయి ఎప్పుడూ నీరసంగా ఉండడము, ఇంకా ఎక్కువగా చెప్పాలంటే డిప్రెషన్‌లోనికి గూడా వెళ్ళిపోవచ్చని చెప్తూ ఉన్నారు. అయితే మనం తీసుకునే ఆహారంలో కావచ్చు, తీసుకునే జీవన శైలిలో కావచ్చు, విటమిన్ డి ఉండేలాగా చూసుకోవడం ముఖ్యమంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా కామెంట్ గూడా చేయండి.